హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ క్రిప్టో అనాలిసిస్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చేసాండి. ఎవ్రీ వీక్ మనం ఒక డెడికేటెడ్ వీడియో చేసుకుంటాం క్రిప్టో రిగార్డింగ్ బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ అనాలిసిస్ చేస్తాం. సో లాస్ట్ ఇయర్ నుంచి మనం చేస్తున్నాం, ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేద్దాం. సో ఈ ఇయర్ ఇంకా ఎక్కువగా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను క్రిప్టోలో. సో 2025లో మంచి రిజల్ట్స్ ఉన్నాయి క్రిప్టోలో మనం చూసినట్టయితే. సో మనకి క్రిప్టోలో మొమెంటం బాగుంటుంది. అండ్ ఇండియన్ మార్కెట్స్కి మనం ఇండియాలో మనకి ఏతుందో, సో ఇండియన్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే క్రిప్టో మార్కెట్లో మొమెంటం కొంచెం నాకు ఎక్కువగా కనిపించింది లాస్ట్ ఇయర్. అండ్ ఇంకొకటి ఇండియన్స్కి బెనిఫిట్ ఏంటంటే మనం 3 టైమింగ్స్ మనం చేయొచ్చు. ఏషియన్ మార్కెట్స్ చేయొచ్చు, లండన్ మార్కెట్స్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా మనం యుఎస్ మార్కెట్స్ కూడా చేయొచ్చు. సో ఫస్ట్ మీరు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి, మన ఛానల్ అయితే ఫాలో అయ్యండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అయిపోండి. సో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్, దాంతోపాటు ఒక క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. దాని ప్రాసెస్ కూడా చెప్తాను, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఫస్ట్ నేను ఇక్కడ 3 ప్లేలిస్టులు ఉన్నాయండి. ఓకే, సో దాంట్లో మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి చూడండి. మధ్యలో క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ వీడియోస్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని ఉంది. సో టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ చూడండి. ఓకే, ఈ వీడియోస్ చూసారనుకోండి మీకు ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా ఫుల్గా నాలెడ్జ్ వస్తుంది ఫస్ట్. సో చూసిన తర్వాత మొత్తం మీకు అర్థమైన తర్వాత, నాలెడ్జ్ వచ్చిన తర్వాత, అప్పుడు మీరు మా ఫ్రీ ఏదైతే రిఫరల్ టెలిగ్రామ్ ఛానల్ ఉందో దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో దాని ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ని ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇది FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలోనే మనం ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తున్నాం. సో దీంట్లో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. నేను సజెస్ట్ చేసేది మాత్రం ఫ్యూచర్స్ ట్రేడింగ్. ఆప్షన్స్ కూడా చేయొచ్చు, బట్ ఆప్షన్స్ డైలీ ఎక్స్పైరీ ఉంటుంది. సో మనం డైవర్సిఫికేషన్ ఉండాలి. సో ఇండియన్ మార్కెట్స్లో మనం ఆప్షన్స్ చేస్తూ మళ్ళీ ఇక్కడ క్రిప్టోకి వచ్చి ఆప్షన్స్ చేయడం కరెక్ట్ కాదు. సో అందుకోసం నేను ఫ్యూచర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి బిట్ కాయిన్ పైన, ఇథేరియం పైన కూడా లెవరేజ్ ఉంది. మనకి ఇన్వెస్టింగ్ అనుకోండి, క్రిప్టోలో మనము స్పాట్ ట్రేడింగ్లో మనం చేసామనుకోండి, మనకి లెవరేజ్ అనేది ఉండదు. ఓకే, సో క్రిప్టోలో ఏదైతే ఈ ప్లాట్ఫామ్ ఉందో, స్పాట్ ట్రేడింగ్ కన్నా ఇక్కడ మన ఫ్యూచర్స్ ట్రేడింగ్ పైన మనకి లెవరేజ్ ఇస్తుంది బెనిఫిటెడ్గా. అండ్ ఫ్యూచర్స్ కూడా ఎక్స్పైరీ ఉండదు అనమాట. సో మన మార్కెట్స్లో ఎక్స్పైరీ ఉంటుంది ఫ్యూచర్స్ ట్రేడింగ్కి, బట్ ఇక్కడ ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఉందో దానికి ఎక్స్పైరీ అనేది లేదు. ఓకే, సో మీరు దీన్ని 1 మంత్ 2 మంత్స్ రోల్ ఓవర్స్ కింద కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. కాకపోతే డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ, డిపెండ్స్ ఆన్ ఏదైతే హోల్డింగ్ పీరియడ్ ఉందో దాన్ని బట్టి ఛార్జెస్ అయితే పడతాయి. అండ్ ఇంకొక పాయింట్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంపార్టెంట్ నోటీస్ చేయాల్సింది ఏంటంటే, లెవరేజ్ అనేది ఇక్కడ 200x ఇస్తున్నారని చెప్పి మనం ఎక్కువగా లెవరేజ్ తీసుకుంటే మనకి ఛార్జెస్ కూడా ఎక్కువగా పడతాయండి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ నేను కమెంట్స్ చూశాను, బట్ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు తక్కువ క్యాపిటల్తోనే ఎక్కువ లెవరేజ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఛార్జెస్ అనేది ఎక్కువగా పడుతున్నాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో ఛార్జెస్ కూడా మార్కెట్ ఆర్డర్ అండ్ లిమిట్ ఆర్డర్కి డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ కింద చెప్తాను, మార్కెట్ ఆర్డర్ కింద మీకు ఒక 0.2 ఉందనుకోండి, లిమిట్ ఆర్డర్ కింద 0.01 అలా. సో డిపెండ్స్ ఆన్ ఆర్డర్, డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ, డిపెండ్స్ ఆన్ లెవరేజ్ అనేది ఛార్జెస్ పడతాయి. సో నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు వీడియోస్ చూడండి. ఓకే, మాస్టర్ క్లాస్ వీడియో చూసారనుకోండి, దాంట్లో నేను క్లియర్గా లిక్విడేషన్ ప్రైస్ గురించి చెప్పాను, క్లియర్గా అన్ని కవర్ చేశాను. ఈవెన్ మీరు ఏ చార్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి, సో మీరు స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, టార్గెట్స్ ఎలా పెట్టుకోవాలి, ట్రేల్ ఎలా చేయాలి, పొజిషన్ ఎలా తీసుకోవాలి, ఏ స్ట్రాటజీ మనకు వర్కౌట్ అవుతుంది, ఏ స్ట్రాటజీ మనం యూజ్ చేయొచ్చు. సో మన సొంతంగా ట్రెండ్ ట్రేడర్ తెలుగుది కూడా ఒక స్ట్రాటజీ ఉంది, క్రిప్టో స్కాల్పర్ అని చెప్పి, బై అండ్ సెల్ సిగ్నల్స్ కూడా వస్తుంది. అది కూడా నేను క్లియర్గా మీకు స్ట్రాటజీ ఆ వీడియోస్లో పెట్టున్నాను. సో అది కూడా చూసారంటే క్లియర్లీ మీకు అర్థమవుతుంది. సో చార్ట్ పైన కూడా చూపిస్తాను, 5 minutes టైం ఫ్రేమ్లో ఎవ్రీడే బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి. సో ఆ సిగ్నల్స్ని బేస్ చేసుకుని కూడా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎవరైతే యాజ్ ఆఫ్ నో రిఫరల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 2025లో మంచి ప్రాఫిట్స్ అయితే తీశారు. సో ఇక్కడ 2025 మంచి రిజల్ట్స్ ఉన్నాయి, అండ్ 2026లో కూడా మంచి రిజల్ట్స్ ఉండాలనుకుంటున్నాను. సో క్రిప్టోకి రిలేటెడ్గా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండని, సో నేను ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను క్రిప్టో పైన. 2026లో ఇంకా మంచిగా మనం క్రిప్టోలో ట్రేడింగ్ చేద్దాం. ఓకేనా, సో నాతో కలిసి చేయాలి అనుకుంటే కనుక నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అండి. ఫస్ట్ మీరు నాలెడ్జ్ తీసుకొచ్చుకోండి. సో ఇక్కడ మనకి క్రిప్టో మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి, కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత మీరు డెల్టా ఎక్స్చేంజ్ వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి కంప్లీట్గా. సో ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను నేను, దాని తర్వాత మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. దాని తర్వాత కింద రెఫరల్ లింక్ ఉంది, రెఫరల్ కోడ్ ఉంది, పెట్టి మీరు మొత్తం సైన్ అప్ చేసుకోండి.
కేవైసీ కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి. సో ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఒక మినిమం క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్ కదా. సో క్రిప్టోలో ట్రేడింగ్ చేయాలంటే కూడా మీరు చేయడానికి 1000 రూపీస్తో కూడా క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. బట్ మినిమం క్యాపిటల్ ఉంటే బెస్ట్ ఉంటుంది. సో మినిమం క్యాపిటల్ ఒక 10,000 రూపీస్ ఆర్ 5,000 రూపీస్తో కూడా చేశారనుకోండి బెస్ట్గా ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక 10,000 క్యాపిటల్తో మీరు స్టార్ట్ చేశారనుకోండి బెస్ట్ ఉంటుంది. ఒక మినిమం క్యాపిటల్ యాడ్ చేసుకోండి. ఒక శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ యూజర్ ఐడి నాకు వాట్సాప్ చేశారనుకోండి. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ చేశారనుకోండి. సో నేను మీకు వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ చేశాను. ఇక్కడ చూపిస్తాను. సో ఇది మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇక్కడ నేను క్రిప్టో ప్రీమియం ఛానల్ చూపిస్తాను. ఇది క్రిప్టో ప్రీమియం ఛానల్ నిన్న ట్రేడ్ ప్లాన్ చేసింది. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ నిన్న ప్రాఫిటబుల్గా ఉన్నది అండ్ టార్గెట్స్ కూడా అచీవ్ చేసింది. సో ఇలా నేను ట్రేడ్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటాను. సో ఆల్రెడీ 121 మెంబర్స్ ఉన్నారు రిఫరల్ మెంబర్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ట్రేడ్స్ అని ఈ ఛానల్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ నేను చెప్పాను క్రిప్టో స్కాల్పర్ ఉంది మనది అండ్ టీటీడీ అని చెప్పి, ఇది కూడా మీకు ఇక్కడ మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. ఇక్కడ చూపిస్తాను. సో క్రిప్టో స్కాల్పర్ 5 minutes టైం ఫ్రేమ్లో వర్క్ చేస్తుంది. 5 minutes టైం ఫ్రేమ్లో మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే చార్ట్ ఉందో అది మీరు యాడ్ చేసుకున్నారనుకోండి ఫ్యూచర్స్ చార్ట్, దాంట్లో ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. ఇలా చూడండి బై సిగ్నల్ ఇక్కడ వచ్చింది. క్లీన్ సిగ్నల్స్ ఇస్తుంది. అలా అని ఇక్కడ మనకి ర్యాండమ్లీ చాలా సిగ్నల్స్ ఇవ్వదు. సో క్లీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇక్కడ చూడండి ఎప్పుడు ఇచ్చింది సిగ్నల్ వచ్చేసి Jan 1st రోజు సిగ్నల్ ఇచ్చింది. అండ్ అక్కడ నుంచి ఇక్కడ మీరు బిట్ కాయిన్ చూసినట్టయితే ఆల్మోస్ట్ అలో 2800 పాయింట్స్ మూవ్ అయింది. ఓకే, ఈ మధ్యలో 2 times ట్రేడ్ తీసుకున్నాము. 2 days ట్రేడ్ తీసుకున్నాం కంటిన్యూస్లీ. ఆ 2 days కూడా ప్రాఫిటబుల్గానే ఉండే. ఈవెన్ ఈ సిగ్నల్తో కూడా బేస్ చేసుకుని కూడా మెంబర్స్ అనేది ట్రేడ్ చేశారు, బెస్ట్గా ఉండే. ఓకే, సో ఈ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఇస్తాను, దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇస్తాను. ఓకేనా, ఈ రెండు క్లియర్లీ మీకు అర్థం చేసుకోండి. ఈ రెండు కూడా యాక్సెస్ ఇస్తాను. దీంతో పాటు నేను సపోర్ట్ కూడా ఉంటుంది క్రిప్టో ప్రీమియం ఛానల్లో. ఎవ్రీ డే నేను అనాలిసిస్ పెడతాను, వీడియోస్ పెడతాను అండ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాను. అండ్ మీకు ఎంట్రీస్, దాని తర్వాత ఎగ్జిట్, కంప్లీట్లీ ట్రేడ్ తీసుకున్న తర్వాత క్లోజ్ అయ్యే వరకు మీకు మానిటర్ చేసి నా గైడెన్స్ అనేది ఉంటుంది అనమాట క్రిప్టో ప్రీమియం ఛానల్లో. యాజ్ ఆఫ్ నో ఇది ఫ్రీగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో మీకు ఏదైతే జాయిన్ అవ్వాల్సిన ప్రాసెస్ ఉందో అది క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం బిట్ కాయిన్ అండ్ ఇథేరియం అనాలిసిస్ చేసుకుందాం. ఓకేనా, సో బిట్ కాయిన్ అండ్ ఇథేరియం యాజ్ ఆఫ్ నో మనం చూసామనుకోండి. సో ఫస్ట్ నేను స్పాట్ చార్ట్ పెడతాను. సో స్పాట్ చార్ట్ పైన మనం చూసుకుందాం. సో ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఓకే, సో ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో దేంట్లో అన్నా కానీ మనం హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ నుంచే రావాలి. ఈవెన్ మన మార్కెట్స్లో కానీ లేకుంటే క్రిప్టోలో కానీ సేమ్ ప్రైజ్ యాక్షన్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే క్రిప్టోలో ప్రైజ్ యాక్షన్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. మన మార్కెట్స్లో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉండడం వల్ల ప్రైస్ బ్రేకప్స్ అనేది జరుగుతాయి. అదే మనకి ఇక్కడ క్రిప్టోలో అనేది ప్రైస్ బ్రేకప్స్ ఉన్నాయన్నమాట. అంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి సో పర్టికులర్లీ ఏదైతే ప్రైస్ ఉందో అది ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో మీరు సింపుల్ స్ట్రాటజీస్ కూడా ఇక్కడ వర్క్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్ మనం చూసినట్టయితే డిసెంబర్ మంత్ ఏదైతే ఉండేనో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ యూఎస్లో ఏదైతే మార్కెట్స్ ఉంటాయి కదా, సో 25th క్రిస్మస్, న్యూ ఇయర్, సో వాల్యూమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి డిసెంబర్ మంత్లో. అండ్ కంప్లీట్లీ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 3 to 4 weeks నుంచి మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్లోనే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సైడ్ వేస్లోనే ఉంది. అండ్ కంప్లీట్లీ ఇప్పుడు ఈ రేంజ్ బౌండ్లో ఉంది మార్కెట్. అప్ సైడ్లో 90,000 ఆర్ 91,000 లెవెల్, డౌన్ సైడ్లో 86,000 రేంజ్లో కంప్లీట్లీ ఒక రేంజ్ బౌండ్లో ఉంది. అండ్ కాకపోతే ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ఒకవేళ ఈ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ రేంజెస్ కనుక బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ అయ్యిందనుకోండి, మార్కెట్ ఒక 3,000 to 4,000 పాయింట్స్ మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. మార్కెట్ ఎప్పుడు వస్తుందో అని మనం చెప్పలేం, బట్ ఈ రేంజెస్ అలర్ట్ పెట్టాను నేను. సో వచ్చినప్పుడు నేను క్రిప్టో ప్రీమియం ఛానల్లో అలర్ట్ బేస్ చేసుకొని ట్రేడ్ ప్లాన్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ $1 lakh టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయింది అనుకోండి మార్కెట్, అట్లీస్ట్ ఇక్కడ మనకి 76,000 to 75,000 వరకు మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, సో రేంజ్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్లో మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో చిన్న టైం ఫ్రేమ్లో అయితే ఎలాగో మనకి క్రిప్టో స్కాల్పర్ ఉంది, అది మనకు హెల్ప్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో సో హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ మనకి చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తారు అనమాట. ఓకే,
సో అలా నేను డిజైన్ చేశాను దాన్ని. సో అది కూడా ఏంటంటే సూపర్ ట్రెండ్ ప్లస్ ఈఎంఐ కాంబినేషన్లో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేశాను, దాన్ని బేస్ చేసుకొని నేను ప్లాన్ చేశాను. అండ్ బ్యాక్ టెస్టర్స్ కూడా చేశాను. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మొత్తం బ్యాక్ టెస్ట్ చేసాము, లాస్ట్ ఇయర్ మొత్తం ట్రేడ్ చేసాము దానిపైన. సో మంచి రిజల్ట్ అయితే ఉంది అండ్ ఫర్దర్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యే వరకు మనం ట్రేడ్ ప్లాన్ చేయలేమా అంటే చేయొచ్చు. 5 minutes టైం ఫ్రేమ్లో ఆల్రెడీ చెప్పాను క్రిప్టో స్కాల్పర్తో చేయొచ్చు. బట్ ఇప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్లో మాత్రం ఒక రేంజ్ బౌండ్లో స్టక్ అయి ఉంది. అండ్ ప్రీవియస్ 2 weeks కూడా మనం చూసామనుకోండి, ఇక్కడ మనకి రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి. అంటే బయర్స్ సెల్లర్స్ ఇద్దరు ఈక్వల్ పార్టిసిపేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. వన్స్ ఒకవేళ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, అరౌండ్ మార్కెట్ ఇక్కడ 90,000 to 90,500 లెవెల్ ఉంది. సో ఇది బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 95,000 to 96,000 వరకు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ రావాలనుకోండి, ఏదైతే ఈ వీక్ ఒక లో ఉందో అది బ్రేక్ డౌన్ అయితే అప్పుడు డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ మనకి దీనికన్నా చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో చిన్న టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం అనుకో, ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో కూడా కన్సాలిడేషన్ జోన్ ఉంది. అండ్ ఇక్కడ అప్ సైడ్లో ఒక రెసిస్టెన్స్ ఉంది. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ట్రిపుల్ టాప్ లేకుంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. అది వచ్చేసి 92,000 లెవెల్ దగ్గర. ఒకవేళ ఈ జోన్ కనుక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ సైడ్కి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇక్కడ రావచ్చు. సో ఇక్కడ ఒక సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ అనేది ఎగ్జాంపుల్ కింద మార్కెట్ ఇక్కడ జిగ్జాగ్ మార్కెట్ ఇక్కడ అప్ సైడ్లో రెసిస్టెన్స్ తీసుకుంటుంది, డౌన్ సైడ్లో సపోర్ట్ తీసుకుంటుంది, కంటిన్యూస్లీ కన్సాలిడేషన్లో ఉందనుకోండి. ఇక్కడ సింపుల్ స్ట్రాటజీ వర్క్ అవుతుంది. ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ రెసిస్టెన్స్ ఏరియాకి టెస్ట్ చేస్తుందో అక్కడ నుంచి మనం సెల్ ప్లాన్ చేయవచ్చు, దీనిపైన ఎస్ఎల్ పెట్టి. ఒకవేళ మార్కెట్ సపోర్ట్ లెవెల్కి టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి బై ప్లాన్ చేయవచ్చు, దీని కింద ఎస్ఎల్ పెట్టి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇదే ప్యాటర్న్ మనకి ట్రేడ్ అవుతుంది. సో బిట్ కాయిన్లో మార్కెట్ ఒకవేళ ఈ జోన్కి వచ్చి మార్కెట్ కనుక రిజెక్షన్ కనిపిస్తుంటే ఇక్కడ నుంచి మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు, ఈ డౌన్ సైడ్కి టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఈ జోన్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మనం బులిష్ ప్లాన్ చేయవచ్చు నియర్ 86,000 లెవెల్ నుంచి. ఆల్రెడీ నేను ఈ లెవెల్స్ నుంచే బులిష్ ప్లాన్ చేశాను. ఆల్మోస్ట్ 2 to 3 ట్రేడ్స్ అలాగే చేశాను. అండ్ ఇప్పుడు మార్కెట్ మనం చూసినట్టయితే పాజిటివ్గానే నిన్న కూడా క్లోజ్ చేసాం. వన్స్ ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ ఆల్మోస్ట్ 96,000 వరకు ఆర్ 98,000 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ అలర్ట్ క్రియేట్ చేసి పెట్టాలి. ఈ అలర్ట్స్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా చిన్న టైం ఫ్రేమ్కి వెళ్ళామనుకోండి, దగ్గర నేను 5 minutes టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాను. సో 5 minutes టైం ఫ్రేమ్లో చెప్పాను కదా, హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ మనకి చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తాను చెప్పి. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ పైన చూపిస్తాను. ఇక్కడ మనం ఇక్కడ ఫ్యూచర్స్ ట్రేడింగ్ని మనం రెగ్యులర్గా దీనిపైనే స్కాల్పర్ యూజ్ చేస్తాను నేను ఫ్యూచర్స్ ట్రేడింగ్ పైన. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్యూచర్స్ ట్రేడింగ్ పైన మనం ఏదైతే స్కాల్పర్ పెట్టామో ఇక్కడ ఈఎంఐ పైన ఉంది, సూపర్ ట్రెండ్ కూడా పైన ఉంది. నథింగ్ బట్ ఏదైతే మనకి హైయర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ షార్ట్ టర్మ్గా మనకి బులిష్ కనిపిస్తుంది. వీక్లీ టైం ఫ్రేమ్లో బేరిష్ టు సైడ్ వేస్ ఉంది, బట్ ఇక్కడ మనకి షార్ట్ టర్మ్గా బులిష్ ఉంది. అండ్ మార్కెట్ యాజ్ ఆఫ్ నో 89,000 లెవెల్ పైన ఉన్నంతసేపు మనం పాజిటివ్గానే ఉండొచ్చు బిట్ కాయిన్లో. ఓకే, సో వన్స్ ఒకవేళ 90,000 లెవెల్, నిన్న 90,800 లెవెల్ వరకు ప్రైస్ వెళ్ళింది. ఈ 2 లెవెల్స్ కనుక బ్రేక్ చేస్తే ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బ్రేక్ చేయకుండా ఇక్కడ డౌన్ సైడ్ వచ్చి 89,000 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏదైతే ఈఎంఐ ఉందో అది ఈఎంఐ క్రాస్ ఓవర్ అయిపోతుంది, సూపర్ ట్రెండ్ కూడా క్రాస్ ఓవర్ అయిపోతుంది. ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. అండ్ ముందుగానే మనకి 5 minutes టైం ఫ్రేమ్లో క్రిప్టో స్కాల్పర్ ఏదైతుందో అది మనకి సెల్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం చూసుకుందాం. ఓకే, ఇథేరియం చూపిస్తాను. సో ఇథేరియం కూడా 5 minutes టైం ఫ్రేమ్లో మనం చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మీరు 5 minutes టైం ఫ్రేమ్ చూసారనుకోండి, ఇథేరియం కూడా ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, దాని మధ్యలో ఎక్కడ కూడా బేరీ సిగ్నల్ రాలేదు, బై సిగ్నల్ వచ్చింది. దాని తర్వాత మీరు బై సిగ్నల్ తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసి ఉంటే ఇథేరియం మంచి మూవ్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇథేరియంలో మాత్రం 150 points మూవ్ అయింది. ఓకే, సో నిన్న కూడా ఇథేరియం ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎవరైనా ప్లాన్ చేస్తుంటే కనుక మంచిగా మూమెంటం వచ్చింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 3,000 లెవెల్ బ్రేక్ అయింది, 3,060 లెవెల్ బ్రేక్ అయింది. ప్రీవియస్లీ కూడా చెప్పాను నేను, ఈ 2 లెవెల్స్ బ్రేక్అవుట్ అయినాయి అనుకోండి అప్ సైడ్ మూమెంటం ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ మీరు మూమెంటం మార్కెట్ చూసారనుకోండి, బ్రేక్అవుట్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 82 points మూవ్ అయింది. ఓకే, సో ఇథేరియంలో ఒక 20 to 30 points మూవ్ అయిన తర్వాత మీరు ట్రైల్ చేశారనుకోండి మంచిగా ఉంటుంది ఇథేరియం. యాజ్ ఆఫ్ నో ఇథేరియం కూడా షార్ట్ టర్మ్లో మనకి ఈఎంఐ పైన ఉంది, సూపర్ ట్రెండ్ పైన ఉంది, స్లైట్లీ బులిష్లోనే ఉంది. ఓకే, అండ్ కాకపోతే హయ్యర్ టైం ఫ్రేమ్, ఓకే హయ్యర్ టైం ఫ్రేమ్ మీరు చూస్తే స్పాట్ చూపిస్తాను. హయ్యర్ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి, సో వీక్లీ టైం ఫ్రేమ్ కంటిన్యూస్లీ ఇది కూడా సైడ్ వేస్లో ఉంది. ఓకే, కంటిన్యూస్లీ ఇది కూడా మీరు చూస్తే కంటిన్యూస్లీ సైడ్ వేస్ జోన్లోనే అట్కాంచి ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఇదే జోన్లో స్టక్ అయి ఉంది, ఇదే జోన్లో స్టక్ అయి ఉంది. 3,260 లెవెల్
ఇక్కడ పైన రెసిస్టెన్స్ ఉంది, డౌన్ సైడ్లో 2850 లెవెల్, 2700 లెవెల్, ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. మార్కెట్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, ఇథేరియంలో కూడా మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇథేరియం 2700 కనుక బ్రేక్ చేస్తే ఇథేరియం $2,400 to $2,000 వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో హయ్యర్ టైం ఫ్రేమ్లో ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ పైన ఉంది. ఓకే, సో మేజర్ సపోర్ట్ లెవెల్ పైన ఉన్నంతసేపు ఇథేరియంని పాజిటివ్గా చూడొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకవేళ మార్కెట్ కనుక ఇథేరియం ఇక్కడ 3260 లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ 3500 to 600 వరకు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ రాకుండా కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, అప్పుడు మార్కెట్ 4000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో స్లైట్లీ పాజిటివ్ ఉంది. చిన్న టైం ఫ్రేమ్లో మనం చూసాం ఆల్రెడీ సూపర్ ట్రెండ్ పైన ఉంది, ఈఎంఐ పైన ఉంది కాబట్టి సో అక్కడ మనం ఏదైతే పాజిటివ్ స్ట్రక్చర్ మనకు కనిపిస్తుందో చిన్న టైం ఫ్రేమ్లో, సో అది దాన్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను, బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ అండ్ ఏదైతే నేను చెప్పానో అది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు కూడా మాతోని కమ్యూనిటీతో జాయిన్ అయ్యి మీరు ట్రేడ్ చేయాలనుకుంటే కనుక నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. సో మీరు సింపుల్గా ఫస్ట్ అయితే మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి, చూసిన తర్వాత మీకు అర్థమైంది అనుకోండి, అప్పుడు కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లింక్ ఉంది. ఆ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైనా సరే మీరు రిఫరల్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీరు పాత కుకీస్ అన్ని డిలీట్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి. ఎందుకంటే ఫ్యూ మెంబర్స్ ఆల్రెడీ అలా అకౌంట్ ఓపెన్ చేసి ఆల్రెడీ డెల్టా ఎక్స్చేంజ్ ఒకసారి విజిట్ చేస్తుంటారు, మళ్ళీ మన రిఫరల్ లింక్ నుంచి క్లిక్ చేశారనుకోండి అది వ్యాలిడ్ అవ్వదు అనమాట. సో మీరు కుకీస్ అనేటివి డిలీట్ చేసుకొని దాని తర్వాత ప్రాపర్గా రిఫరల్ లింక్తో క్లిక్ చేసి అండ్ రిఫరల్ కోడ్ యాడ్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ప్రాపర్గా చేసుకున్న తర్వాత అండ్ ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేసి నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను, క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్. అండ్ మీరు కూడా మన కమ్యూనిటీతో జాయిన్ అయ్యి మీరు డైలీ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అండి. అండ్ యూట్యూబ్ వీడియోస్ మీకు కంటిన్యూస్లీ నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ అండి.